Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అంటే పర్సనల్గా మీ లైఫ్లో లేకపోతే మీ జీవితంలో ఆయన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అండి, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు? ఈవీవి గారు సినిమాలు పక్కన పెట్టండి, మీరు ఆయన మీ ఇద్దరి మధ్య బంధం ఎలా ఉండేది? ఆయన కోపం ఉండేదండి ఆయనకి, చాలా తాత్కాలికం, అంతే, చుచ్చుబుడ్డి కోపం, అంతే. ఆ పని అవ్వాలి, పని దగ్గర వెరీ సిన్సియర్. అది అయిపోతే ఆయన డైరెక్టర్ కాదు, ఫ్రెండే. మనం ఎలా బిహేవ్ చేసినా ఆయన ఏమీ ఉండదు. ఆయన నెక్స్ట్ 8ంటికి విత్ మేకప్ ఉన్నామా, 7ంటికి ఉన్నామా, ఆ ప్రోగ్రామ్ చెప్తారు కదా, అంతే, ఆ పని అయిపోదు. అది సరదాగా ఆయన భోజనం అంటే సరదా ఇష్టం. అలాగా అంటే బ్యాంకాక్ అది వెళ్ళినప్పుడు అది అందరం కలుస్తున్నాం, అలాంటి. ఆయన చాలా ఫ్రెండ్లీ, ఈ జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు ఆయన. నెక్స్ట్ చాలా కింద నుంచి వచ్చిన మన ఆయనకి అన్నీ తెలుసు. చాలా కోరిమావిడి నుంచి ఆయన లారీ పట్టుకొచ్చా అని చెప్పేవాడు. ఇక్కడికి వచ్చేలోకి ఆయన కష్టం, ఇదంతా ఆయన కష్టమే. అంత కష్టపడ్డాడు ఆయన రాత్రి పగలు, లేకపోతే రావు కదండి అన్ని హిట్లు. ఒకప్పుడు అన్ని హిట్లే, వరుస హిట్లు, పెద్ద హీరోలు అందరూ స్టార్ హీరోలతో చేశారు. ఇంకా చేస్తా అన్నాడు ఆయన, ఎక్కడ డిప్రెస్ అవ్వలేదు, ఇంకోటి అవ్వలేదు. ఆయనే ఒక ఇంటర్వ్యూలో అందరూ చెప్పినా కానీ ఆయనే విజయానికి అడ్డదారు లేవు, హార్డ్ వర్క్ తప్ప. ఆయన చేసేది అదండి ఆయన నుంచి నేర్చుకోవచ్చు. ఎవరి నుంచి అన్నా హార్డ్ వర్క్ తప్ప ఇంకోటి వచ్చేద్దేమో అని గాల్లోకి చూడలేంగా. కానీ ఈవీవి గారికి హెల్త్ బాగాలేదు అన్న సంగతి తెలుసా అండి మీకు? అంటే సడన్గా ఆయనకి ఏమన్నా అయిందా? తెలిసే వెళ్ళండి. ఓకే, వెళ్తే ఏం లే, అది గవద బిళ్ళలు అంటారా, అయ్యి భగవాను అన్నారు. అంతే, నేను అదే అనుకున్నా, కాదనుకున్నా. తర్వాత డైరెక్ట్ చేశారు కత్తి, కాంతారావు. తర్వాత సివియర్ అయింది. ఒక నైట్ పడుకున్నా, మిస్డ్ కాల్ ఉంది, మా మేనేజర్ ఫోన్ చేసి ఈవి గారు పోయారండి అని చెప్పి. నాకు అర్థం కాదు, ఆయన జాయిన్ అన్నట్టు కూడా తెలియదండి. చిన్న డౌట్, ఫంక్షన్ రాలేదు ఆయన. ఓకే, ఇప్పుడు వస్తారు అన్నారు. వెళ్తున్నాక అప్పుడే ఇదే ఇంటి దగ్గరికి వెళ్ళా. నాకు షాక్. ఆయన అలా పడుకుని అలా చూస్తే అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆయన వదిలి టవల్ వేసుకోవడం, రా అంటాం, అన్నీ ఇప్పటికీ గుర్తు. ఆయన పిలవటాలు, నిలబడమంటారు. నిజమే. అంటే ఒక వ్యక్తి మనతో ట్రావెల్ చేసి మనతో దగ్గరగా ఉన్న వ్యక్తి సడన్గా మన మధ్య లేకపోతే ఆ వ్యాక్యూమ్ ఉంటుందండి. అవును, నాకు పెద్ద ప్రాబ్లం శ్మశాన వారీగ్యం. అప్పుడు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చాకనే ఉంటుందంటారు. నాకు ఎప్పుడు ఉంటుంది అదేంటో. అవునా? ఎప్పుడు ఎందుకంట? అది తెల్లవారుజామున లేస్తాను అనుకోండి, మా ఊళ్ళో ఉన్న చాలా క్యారెక్టర్లు లేవు. వాళ్ళే పోతారా, నేను పోతాను కదా అనిపిస్తుంది. ఈ ఎన్ని పోవాల్సినాయి, ఈ లింకులు ఏంటి, ఇదేంటి, అది లేదనుకోవడం, ఇది లేదనుకోవడం, ఆడికన్నా గొప్పవడం, ఈడికన్నా తక్కువ అనుకోవడం, అది ఇది కోపం, అసహనం, భయం, ఇవన్నీ ఏంటి అనేది అనిపిస్తుంటుంది. అలా ఇండస్ట్రీకి వచ్చాక కొంతమంది లేరా, ఆ సినిమా పెడితే అక్కడ గుండమ్మ కదా రామారావు గారు లేరు, రమణారెడ్డి గారు లేరు, నాగేశ్వర గారు లేరు, కానీ వాళ్ళ చేతి వేళ్ళు అవన్నీ ఉన్నాయి. ఆ ముక్కు, సావిత్రి గారు లేరు, అన్నాది గారు లేరు, రమణారెడ్డి గారు లేరు, అల్లురాలింగ్ గారు లేరు. ఆ బొమ్మలుగా వాళ్ళు చేసింది ఇప్పుడు నిజం మనకు కనిపిస్తుంది. ఆ సెట్ బయట కూర్చున్నది కదా, మన సెట్ బయట కూర్చున్నది నిజం అనుకుంటాం, అది చేసింది నటన అనుకుంటాం. అది కనపడుతుంది, వీళ్ళు కనపడలేదు. ధర్మాన సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ నారాయణ గారు, ఇవన్నీ ఇవి కాకముందే నాకు అలాంటి ఫీలింగ్. కాలేజీలో చదువుకున్నప్పుడే ఈ రోజులు ఎంజాయ్ చేస్తున్నాం, ఇంకా అయిపోతున్నాయి. ఆఖరి రోజు వెళ్ళిపోతున్నాం. బీకాం చదివి ఇక్కడే హైదరాబాద్లో చదివాండి నేను బీకాం. అంటే ఆ బీకాంలో ఫిజిక్స్ అయ్యి లేవులేండి. మీరు బాగా ఫాలో అవుతారు అయితే. ఎవరికి అందరూ మామూలుగా వెళ్ళిపోతున్నారు, రోజు వచ్చి వెళ్ళిపోయినట్టు. నేను చెప్తున్నా, మళ్ళీ మన కాలం అలా మామూలుగా వెళ్ళిపోతారు, నీకు మళ్ళీ ఇక్కడ రాము, ఈ చెట్టు కింద టీ తాగం. ఆ ప్రిన్సిపాల్ ఇంక తిట్టడం వలన ఇంకో అమ్మాయి ఎందుకేసే ఉత్తరం అందు నన్ను
అది ఎందుకు ఫోన్ చేసావా అని అందు అమ్మాయి, వీళ్ళు తిట్టరు, ఇవన్నీ అయిపోయినాయి వెళ్ళిపోతున్నాం అంటే అందరూ మామూలుగా హెల్వై రోజు చెప్పేది అన్నట్టుంది. ఇప్పటికీ లేదు, అంతే కదా. అంటే ఈ స్పిరిచువల్ కోషెంట్ మీకు ముందు నుంచి ఉందా? పోను ఈ మధ్యకాలంలో ఏమైనా వచ్చిందా? ముందు నుంచి ఉన్నాయి పోగాయి, అదొక ప్లాట్ఫామ్ అయ్యి ఇలాగా. స్పిరిచువల్ అంటే నేనేమి గొప్ప యోగిని అది ఇది అనుకోకండి, పరిపూర్ణ ఏమి కాదు, మొత్తం అన్నీ ఉన్నాయి. పరిపూర్ణత్వం ఏమీ లేదు. కాకపోతే ఫ్యాక్ట్ అంటే ఆ సత్యం అంటే ఇష్టం. మీకు మాత్రం ఇష్టం ఉండదా? నిజం చెప్తే అంత బాగుంటుందండి. పలానా హీరో నిజం మాడతాడంటే బాగుంటుంది, పలానా కమెడియన్ నిజం మాడతాడు, పలానా మనిషి నిజమే మాడతాడంటే చాలా బాగుంటుంది కదా. అవి చేయలేము, అబద్ధాలు ఆడతాం, కాకపోతే మనకి అవి ఇష్టం కదా. నిజమే. కానీ కృష్ణ భగవాన్ గారు జనరల్గా కూడా నిజాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టం. అబద్ధాల్లో బతకడం, లేకపోతే ఫ్యాంటసీ అంటే మేక్ బిలీవ్ వరల్డ్ అంటారు చూడండి, అది సినిమా ప్రపంచం. ఇప్పుడు సినిమాలు చూస్తున్నంతసేపు మనం అక్కడ ఉన్నాం అన్న ఒక ఫీలింగ్లో, ఒక ఎక్సైట్మెంట్లో, ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా ఉంటాం. మళ్ళీ నిజ జీవితం లాగానే మళ్ళీ సేమ్ సైకిల్ రన్ అవుతుంటుంది. అంటే రాంగ్ సైడ్ రబ్ చేయలేం కదండి. మీ బుక్ ఈ పక్క బాగుంది అనుకోండి, ఈ పక్కే పోవడం బెటర్. ఈ పక్కేమో సెగ్గడ్డ వేసింది అనుకోండి, ఇది ఎందుకు కరెక్టే. ఇదేంటంటే సెగ్గడ్డ అంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది. నేను అలాంటి మీరు అదే అంటారు. కొంతమంది ఇటు సైడ్దే పోతుంది, ఇటు సైడ్ అంటే ఊరుకోండి, అది లౌక్యం, అది పొగట్టం. ఇది అంటే ఇప్పుడు ఏదో ఫంక్షన్ జరుగుద్ది, ఆడియో ఫంక్షన్, అందరూ పొగుడుతూనే ఉంటారు, అబ్బో అద్భుతం అది అని. మరి బ్యాక్ వచ్చేసి కూడా అదే మాడతారా? సెగ్గడ్డ మీద చేయేస్తారుగా. కాబట్టి అలాగే ఇలా పోతారు, ఎక్కువ ఈ యాంగిల్లో పోతారు. రాంగ్ సైడ్ రబ్ చేయకుండా ఉంటే బెటర్ అని మనకు తెలియక చాలాసార్లు రాంగ్ సైడ్ రబ్ చేశారు. అజ్ఞానం ఎక్కువ ఉండడంతో జ్ఞానం పెరిగిపోయింది. రాంగ్ సైడ్ ఎక్కువ చేతులు వేస్తుంటాం, నాలుగు ఖర్చుకుంటాం. ఏంటండి మీకు గుర్తున్న మీరు చేసిన తప్పుదలు ఏంటి? అంటే మీకు తెలియకుండా ఇందాక మీరు అన్నట్టు రాంగ్ సైడ్ రబ్ చేయటం, ఈ స్టేజ్కి వచ్చి అప్పుడు ఆ స్టేజ్ ఎక్కడం కూడా అజ్ఞానం కొద్దినే. తప్పులు ఏం చేయలేదండి, తెలియక చేసినవి ఏముంటాయి అంటే, ఓ మాటతో ఎవరినన్నా హింసించానేమో, చేష్టలతో హింసించలేదు ఎవరినన్నా, మాటలతో హర్ట్ చేశారు. న్యాచురల్ జరుగుతాయి కదా. అది కామెడీ కోసం అన్నదే కావచ్చు, కానీ ఒక వ్యక్తికి అది ఇబ్బంది కలిగే పరిస్థితి అలాంటివి చేస్తుంటాను. అది జరిగాక అది మీకే అవలోకనానికి వస్తుంది అంటే మీరే తెలుసుకుంటారా, లేకపోతే ఎవరైనా చెప్తారా మీకు? ఇలా చెక్ చేసుకుని ఉంటే తెలుస్తుంటాయి కదా. నేను నన్ను అన్నప్పుడు ఇబ్బంది పడ్డానే, అతను ఇబ్బంది కదా. 9 మంది నువ్వు 10 బాధ అన్నాడు చార్లీ చాప్లిన్. ఇంకా నా ఉద్దేశం యాటిట్యూడ్ అట్ చేయాలని కాదు, అనుకోకుండా మీ మీద ఒక డైలాగ్ పడిపోయింది. దాంతో నాకు అది తర్వాత రిలైజ్ అవుతాం. అందుకని మీ ఐ డ్రీమ్స్ ద్వారా నేను అలాగే ఎవరినన్నా ఉంటే ఇంటెన్షనల్గా అనలేదండి, నన్ను క్షమించండి అంతే. కానీ కృష్ణ భగవాన్ గారు జనరల్గా పబ్లిక్ స్పేస్లో ఉన్నవాళ్ళు, అంటే ఎస్పెషల్లీ సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, వీళ్ళు ఏమైనా సరే ఒక మాట ఏదన్నా అన్నా, అది పొరపాటునన్నా సరే, ఒక మాట అన్నా, వాళ్ళ బిహేవియర్ కెమెరా ముందు, లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ ఏదైనా సరే, అది ఒకసారి క్యాప్చర్ అయిందంటే ఇక దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం. ఎస్పెషల్లీ పబ్లిక్ స్పేస్లో ఉన్న వాళ్ళు గ్లేర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళు ఏం మాట్లాడినా అది హైలైట్ అవుతుంది, అది ఫోకస్లోకి వస్తుంది. అలాగే మీరు చేసిన బాగా ఎక్కువ ఫోకస్లోకి వస్తుంది, ఛానల్స్ ఉంటుంది. అంటే మీరు చేసిన ఎన్నో తప్పులు చాలామంది చేసుంటారు, కొన్ని లక్షల మంది చేసుంటారు, కానీ మీరు పబ్లిక్ స్పేస్లో ఉన్నారు, మీరు ఒక యాక్టర్ అండ్ రికగ్నైజ్డ్ యాక్టర్, మీరంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ అభిమాన నటుడు పుసుకుమనేంటి ఇలా చేశాడు అన్న ఒక బాధల్లో అవ్వచ్చు, కోపంలో అవ్వచ్చు, ఏదన్నా మీ మీద రిటార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అన్నది కరెక్టే అండి. ఇక్కడ ఎవరు పరిపూర్ణులు కాదు, నటుడు కూడా మనిషే బేసిక్గా, అంతే కదండి. అతనికి ఉంటాయి, నటుడు అయిపోయినంత మాత్రం ఏదో ఒక దానికి రీచ్ అయిపోయాడు అనేది ఏం లేదు కదా. మీరు అన్నట్టు వాళ్ళు చేసే గుర్తింపాడు గబ్బుకుని సెలబ్రిటీ అందరికీ తెలుసు కాబట్టి ఇలా మాట్లాడేటి అనేది ఒకటి వస్తుంది.
అది కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు మరీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని కెమెరాలు, సీసీ కెమెరాలతో సహా ఉంటున్నాయి. చూపిస్తున్నారు, చాలా బాగుంటుంది. అలాగా పాపం ఒక ఇది జరుగుతుంది. ఇప్పుడు అలాగా చేసేటి మూలంగా ఇప్పుడు కొన్ని ప్రోగ్రాంల మూలంగా పాడైపోయేది ఏముండదు. కానీ ఎక్కువ ఇప్పుడు అలాంటిది ఏదో జరిగిందని ఈ మధ్య మీరు చెప్తున్నారు కదా, యూత్ ఇది వద్దని. కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి అలాంటివి లేపించేవి. అదండి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. అభిప్రాయం. ఇవి తప్పే. పబ్లిక్ ప్లేస్లో అందరూ చూస్తుండగా మనం చాలా కంట్రోలింగ్గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం అంతా జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిది లైఫ్ అంతా. అది అనుభవం మేము చెప్తున్నాను. లేదా అప్పుడన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇది నేను నవ్వుతూ చెప్తున్నాను, మళ్ళీ ఇంకోలాగా తీసుకుని కృష్ణ భగవాన్ గారు అసలు అలా ఉండదు. నేను అడిగేది కూడా మీ గురించే. నేను మీ గురించి అడుగుతున్నాను. చాలా మంది సెలబ్రిటీలు పుసుకుమని నోరు జారి ఒక మాట మాట్లాడటం, లేకపోతే ఏదన్నా అనటం, అంతే అంతే అంటున్నాను. అందరూ అన్నట్టే వీళ్ళు అంటారు. బట్ వీళ్ళు ఫోకస్ లో ఉన్నారు కాబట్టి, ఎక్కువ ఫోకస్ లో ఉంటారు కాబట్టి టార్గెట్ అవుతారు, ఆబ్వియస్ గా అవుతారు. అది చూపించకుండానే తిట్టుంటే అప్పుడే మానేస్తారు. చూపించడం మూలంగా అంటే చూపించకూడదా అని మీరు అనొచ్చు. మీ ఇష్టం చూపిస్తున్నారు కాబట్టి ఇంకా కంట్రోల్ ఇంకా ఎక్కువ పెరుగుద్ది ఏమో చూద్దాం. మొత్తానికి మీరు అందరూ కలిపి ఛానల్స్ కానీ ఎవరన్నా కలిపి ఏం చేస్తారంటే లాస్ట్కి రమణ మహర్షిలాగా మౌనంగా ఉండడం అనే స్థితికి వస్తుంది. మంచిదే కదా. పీస్ ప్రివైల్స్. ఎందుకంటే సైలెన్స్ పవర్ఫుల్ లాంగ్వేజ్ అన్నాడు. కరెక్ట్. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.